అవమానకరంగా చైర్మన్ పదవి నుంచి తొలగింపబడిన సైరస్ మిస్త్రీ తక్షణ కర్తవ్యం ఏమిటి? టాటా సన్స్లో ఉన్న వాటాను మిస్త్రీ విక్రయిస్తారా? టాటా గ్రూప్గా తాజాగా ఆయన్ని పూర్తిగా గ్రూప్ నుంచి బయటకు పంపే అవకాశాలు ఉన్నాయా? రతన్ బోర్డుపై తీవ్ర ఆరోపణలు చేసిన సైరస్ను టాటా సన్స్ ఇంకా భరిస్తుందా? కార్పొరేట్ వర్గాలను తొలుస్తూ ఉన్న ప్రశ్నలివి. మిస్త్రీని కంపెనీ నుంచి బయటకు పంపించే ఏర్పాట్లు జరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆ కోణంలో ఆలోచిస్తే మిస్త్రీకి టాటా సన్స్లో ఉన్న 18.4% వాటాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మిస్త్రీ అందుకు అంగీకరించడం కీలకమైన అంశం. మరోపక్క మిస్త్రీ టాటా గ్రూప్లోని బలహీనతలన్నీ ప్రజల ముందు పెట్టేశారు. తీవ్ర ఆరోపణలు చేశారు. 3 కంపెనీలు తప్ప గ్రూప్లోని 100 కంపెనీల్లో మిగతావన్నీ నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. అంతేకాదు భారీ స్థాయిలో ఆస్తులు రద్దయ్యే అవకాశాలున్నాయని మిస్త్రీ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో గ్రూప్ నుంచి ఆయన్ను బయటకు పంపాలంటే మిస్త్రీకున్న 18.4% వాటాకు 1,00,000 కోట్ల వరకు టాటా గ్రూప్ చెల్లించాల్సి రావచ్చని తెలుస్తోంది. మరి అంత మొత్తం టాటా సన్స్ చెల్లిస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగానే మిగులుతోంది. టాటా గ్రూప్లో జరుగుతున్న విషయాలకు సంబంధించి మిస్త్రీ 5 పేజీల రహస్య ఈమెయిల్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏం చెయ్యాలనే క్లారిటీతో టాటా సన్స్ గ్రూప్ ఉంది. మరోపక్క సైరస్ మిస్త్రీ ఇప్పటికీ టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్, ఇండియన్ హోటల్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా కెమికల్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా టెలి సర్వీసెస్లకు చైర్మన్గా కొనసాగుతున్నారు. అదే సమయంలో టాటా సన్స్ బోర్డులోనూ డైరెక్టర్గా ఉన్నారు. టాటా గ్రూప్ పై సైరస్ మంగళవారం చేసిన ఆరోపణలన్నిటికీ ఒక్కో దానిని తిప్పికొట్టడానికి సమాధానాలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మిస్త్రీ తొలగింపులో కార్పొరేట్ పాలన నిబంధనల ఉల్లంఘన జరగలేదని టాటా సన్స్ వెల్లడించే అవకాశం కూడా ఉంది. 4 నెలల్లోగా కొత్త చైర్మన్ను ఎంపిక చేయాలని టాటా సన్స్ బోర్డు కొత్త కమిటీకి ఆ పనిని అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద గ్రూప్ పగ్గాలు ఎవరు చేపడతారన్నది $1 మిలియన్ ప్రశ్న. ఆ కమిటీ టాటా కుటుంబానికి చెందిన వ్యక్తినే ఎంపిక చేయడం మంచిదని భావిస్తోందా, లేక అసాధారణ నైపుణ్యం గల వ్యక్తి వైపు మొగ్గు చూపుతుందా అన్నది తేలాల్సి ఉంది. కమిటీ దృష్టిలో ప్రస్తుతానికి ఎవరు ఉన్నారో తెలియనప్పటికీ మీడియా వర్గాలు మాత్రం ఓ 3కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని లెక్క వేస్తున్నాయి. మరొక వైపు టాటా గ్రూప్ చైర్మన్ పదవికి మరోసారి నోయల్ టాటా పేరు వినిపిస్తోంది. టాటా కుటుంబ సభ్యుడైన నోయల్కు ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు నిర్ణయం ఎలా ఉంటుందోనని కార్పొరేట్ వర్గాలు ఆతృతతో ఎదురుచూస్తున్నాయి.